చెప్పండి సార్. జ్యోతిష్ శాస్త్రం పంచస్కందాత్మకం. ఓకే. సిద్ధాంతం, సంహిత, కోర, ప్రశ్న, శకునం అనే 5 విభాగాలు. 5 విభాగాలు, ఐదు ఈ స్కందాలు 5 విభాగాలుగా జ్యోతిష్ శాస్త్రంలో అధ్యయనం చేయబడుతున్నాయి. ఈ శుభాశుభమైన నిమిత్తానికే శకునం అని పేరు. శకునం అని పేరు. అశుభ పూర్వకాలం నుంచి ప్రకృతిలో జరిగే మార్పుల్ని, పశుపక్షాదుల యొక్క ప్రవర్తనని, మనుషుల యొక్క ప్రవర్తనని జరిగేది వాటిని గుర్తించి భవిష్యత్తును ఊహించడం అనేది ఉంది. ఈ విధంగా దీనికి మంచి మనసు ఉంటే సాధ్యం ఆ గుర్తించడానికి. ఆ శకునం కూడా దాంట్లో ఒక భాగం. శకునం ఆ మంచి మనసును కలగజేయడానికి ప్రయత్నిస్తుంది. మంచి శకునం వల్ల మంచి జరగడం, చెడు జరగడం వల్ల చెడు జరిగిపోద్ది అనేది తప్పు కాదు, కరెక్ట్ కాదు. కానీ ఇది మరి శకునం వల్ల ఉపయోగం ఏమిటి? శకునం అనేది ముందు జరగబోయేది కొద్ది ముందుగా తెలియజేస్తుంది. మంచి కానీ, శుభాన్ని కానీ, చెడుని కానీ కొద్ది ముందుగా తయారు చేస్తుంది. అంచేతనే ఏదైనా మనం పని ప్రారంభించినప్పుడు మంచి శకునం ఎదురవ్వకపోతే ఆ సమయాన్ని విడిచిపెట్టి శుభ సమయాన్ని లేకపోతే శుభ శకునాన్ని చూసుకుని పని ప్రారంభించడం మంచిది. ముఖ్యంగా ఈ రోజు ప్రోగ్రామ్ గురించి ఒక 2 మాటలు. ఈ రోజు మా యొక్క శకున శాస్త్ర సర్వస్వం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మీ సంస్థ ద్వారా ఎన్నో పుస్తకం? ఇది నాది 4వ పుస్తకం. మొదటి పుస్తకం వాస్తు శాస్త్ర విజ్ఞాన సర్వస్వము, 2వది స్వప్నఫల శాస్త్రం, 3వది చరిత్ర విస్మరించిన స్వాతంత్ర సమరయోధుడు దారుబంధాల చంద్రధర, 4వది శకున శాస్త్ర సర్వస్వం. ఆవిష్కరించింది మన దైవజ్ఞులు సోమంత్ సత్యనారాయణమూర్తి గారు. వీరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్, ఓరేట్ల కళాశాల ప్రిన్సిపాల్, పాలకొల్లు. వారు ఇక్కడికి వచ్చారు. ఏం చెప్పి ఈ పుస్తకం రాయడం జరిగింది? ఎలాంటి సబ్జెక్ట్ ఉండబోతుంది ఈ పుస్తకంలో? ఈ పుస్తకంలోని సబ్జెక్ట్ మీకు జరగబోయే నిమిత్త నిదానం, అది శుభాశుభాలు, ఏది మనం ఏ విధంగా ప్రయాణం చేయాలన్నా, ఓ పని ప్రారంభించాలన్నా శుభాశుభాలను ఏ విధంగా చూసుకుంటే మనకి యొక్క మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్పడం జరిగింది. మీ సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు స్థాపించాయి? ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల నుంచి అంటే ఒక 20 సంవత్సరాల నుంచి. ఇంకా రాబోయే కాలంలో ఎలాంటి 20 సంవత్సరాల నుంచి ఈ శకునం గురించి ఒకటి చెప్తాను ఏంటంటే, ఒక శకుని పాత శకున శాస్త్రంలో కూడా మన వశిష్ఠుల వారు వాళ్ళందరూ చెప్పారు. నల్ల త్రాసుతోటి సహవాసం చేయొచ్చు, దుర్దశలతో సహవాసం చేయొచ్చును, సింహం నోట్లో తలకాయ పెట్టవచ్చు, వట్టి చేతులతోటి సముద్రాన్ని ఎదవచ్చు. కానీ దుశ్శకునాన్ని దాటకూడదు. దుశ్శకునాన్ని దాటితే చెడు జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. వసంతరాజు శకునం అనేది ప్రాచీన గ్రంథంలో ఇది రాయబడింది. ఈ రోజు మీ 4వ పుస్తకం చాలా గ్రాండ్ గా సక్సెస్ ఉంది, అందరూ బాగా మెచ్చుకున్నారు. అయితే ఈ సక్సెస్ ప్రోగ్రామ్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగానే ఉంది. రాబోయే రోజుల్లో మీ సంస్థ ద్వారా ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు? ఒకటి ఇంకా 2-3 పుస్తకాలు రాస్తున్నాం. బెంగళూరు నగర నిర్మాత 16 తెలుగువాడు కెంపే గౌడ గారు, ఆయన గురించి రాస్తున్నాను. ఆయన గురించి చాలా విషయాలు దొరికినాయి. ఆయన రాసిన గ్రంథం కూడా దొరికింది నాకు, పాత గ్రంథం. ఇప్పుడు కూడా రాస్తాం. ఇంతవరకు ఒక 2 పుస్తకాల ఆవిష్కరణ త్వరలో చేద్దామని. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫుల్ నేమ్ ఇంకా మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. ఎంఏ జ్యోతిష్ శాస్త్రం అని చేసాం. ఎంఏ ఏన్షియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. నేను హైకోర్టులో అడ్వకేట్. రిటైర్మెంట్ తీసుకున్నాను సార్. రిటైర్మెంట్ నేను బ్యాంకులో రిటైర్ అయిన తర్వాత హైకోర్టులో అడ్వకేట్గా నమోదు అయ్యాను. ఈ పుస్తకం కస్టమర్స్కి ఏ విధంగా అందుబాటులో ఉంటుంది? వాళ్ళు తీసుకోవాలంటే ఎలా? తెలుగు బుక్ హౌస్ అని కాచిగూడలో ఉంది, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక